మామూలు వ్యక్తులను అయితే అలా కమిటీ చేసి అందులో రిటైర్డ్ అధికారులు పెట్టి ఈయనకేం చేస్తారు. కానీ కొమ్ములు ఈయన ఉన్నాయి? ఒక జడ్జి కాబట్టి ఏం కొమ్ములు ఉన్నాయి? ఇప్పుడు ఈయన నాది కాదన్నాడు కదా, అంటే ఈయన అప్పుడు హైకోర్టు జడ్జి అదే కదా. అనేది కాదన్నాడు కదా, నా నోట్ల కట్టలు కాదన్నారు కదా. అదప్పుడు పోలీస్కి ఇన్వెస్టిగేషన్ పెట్టలేదు, సిబిఐకి అప్పచెప్పు. ఉమ్, వాళ్ళకి ఎవరికి అప్పచెప్పలా వీళ్ళు. ఎందుకు? ఇప్పుడు ఈ జడ్జి మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే రేపు పొద్దున ఏ జడ్జి మీదైనా సిబిఐ ప్రభుత్వం ఆదేశిస్తుందేమో అంటే వాళ్ళ సేఫ్టీ చూసుకున్న జ్యుడిషియరీ వాళ్ళు తమ గ్రిప్లో నుంచి, అంటే కాన్స్టిట్యూషనల్ వాళ్ళకి లేని అధికారం అది. రాజ్యాంగం ప్రకారం జ్యుడిషియరీ తనను తాను నియమించుకునే అధికారం లేదు. అలాగే రాజ్యాంగం ప్రకారం ఇట్లా దర్యాప్తు చేసే అధికారం ఉంది అసలు వాళ్ళకి. జడ్జీలు ఎవరు దర్యాప్తు చేయడానికి? దాంట్లో బేసిక్గా ఇప్పుడు మిగతా కేసుల్లో జడ్జి గారు వెళ్ళి దర్యాప్తు చేస్తున్నారా? లేదే. అవినీతి కేసులో జడ్జి గారు వెళ్ళి దర్యాప్తు చేస్తున్నారా? లేదే. ఒక జడ్జి గారి అవినీతికి సంబంధించి 3 జడ్జిలతో కమిటీ వేస్తే ఆ జడ్జిలు వెళ్ళి ఆ నోట్లు ఆళ్ళయ్య అన్నారు. ఏమిటి ప్రాతిపదిక అక్కడ? సర్క్యూమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తప్పించి డైరెక్ట్ ఎవిడెన్స్ ఏముంది? ఫోరెన్సిక్ ఏం ఆడిట్ చేయించారు? లేకపోతే నోట్ల కట్టల మీద ఏమైనా ఫింగర్ ప్రింట్స్ చెక్ చేయించారా? లేదా ఆ నోట్లు ఏమైనా రికవర్ చేశారా? మామూలుగా అయితే పోలీసులు రికవర్ చేస్తారు. మీరు సిబిఐ అయినా ఇప్పుడు ఈ కేసులో ఎంక్వైరీకి వేశారు అనుకోండి, ఈయన దాచేసిన నోట్ల కట్టలు ఉన్నాయి కదా, అది రికవరీ చేస్తారు, ఇంట్లో సెట్ చేస్తారు. ఈయన బంధువుల ఇళ్లలో